ఫాదర్ అప్పారావు. ఒకసారి మీరు ఎవరైతే ఇటు ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నారా, లేకపోతే ఇటు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారా, దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ ఫోన్ నంబర్స్, ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. 04069316655. సో ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచచ్చు. మొత్తం మీద అప్పారావు, ఇటు ఐబొమ్మ రవి, ఫాదర్ అప్పారావు ఒక్కసారిగా ఆయన మైండ్ సెట్ని, ఆయన వాదనని, గతంలో చేసిన మాటల్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు కొత్త వర్షన్తో ముందుకొచ్చారు. మరి ఎవరైనా తనకి ఐబొమ్మ రవికి ప్రజల్లో ఉన్న స్పందన ఏంటి, ప్రజలు ఎంతగా తనని బయటకి రావాలని కోరుకుంటున్నారు, తను తప్పు చేయలేదని చెప్పి ప్రజలు ఎలా అనుకుంటున్నారు అన్న విషయాన్ని తనకి ఎవరైనా చెప్పారో లేదో మరి తెలియదు. కానీ మొత్తానికైతే తన వర్షన్ చేంజ్ అయింది. ఇటు సి కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్ని ఆయన ఖండిస్తున్నాడు. అలాగే ఎవరైతే ఎన్కౌంటర్ చేయాలని ఒక్కసారి శ్రీ కళ్యాణ్ ఏం మాట్లాడాడు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రైట్. సో క్వాలిటీ ఉండేవి కాదు, మరి హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ, వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డే వందల మంది కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం అని చెప్పేసి సి కళ్యాణ్, ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ చెప్తున్నాడు. అసలు మిమ్మల్ని కోట్లు ఎవరు పెట్టామంటున్నారు అని చెప్పేసి ఇటు అప్పారావు క్వశ్చన్ చేస్తున్నాడు. అలాగే సామాన్య ప్రజలు కూడా చాలామంది అదే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయమని మేము చెప్పామా, టికెట్ రేట్లు పెంచమని మేము చెప్పామా, సినిమా హాల్స్లో కావచ్చు, అక్కడ ఉండే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ, మల్టీప్లెక్స్లో ఉండే టికెట్ రేట్లు కానీ, ఇవన్నీ రేట్లు పెంచమని మేము చెప్పామా, మీరు అన్నీ పెంచుకుంటూ పోయారు, మాకు అందుబాటులో లేకుండా చేశారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఎక్కువ శాతం. సో ఇటు ఇండస్ట్రీ పరంగా మనం చూస్తే కనుక ఇంకో వాదన, ఈ కామన్ మెన్ సైడ్ నుంచి ఇంకొక వాదన ఏంటంటే, డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి, మేము టికెట్ డబ్బులు కొన్నా అది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, లేకపోతే హీరోస్కి, క్యాస్ట్కి, ఎక్కువ శాతం దాంట్లో నటించిన వాళ్ళకి, లేకపోతే డైరెక్షన్ చేసిన పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చే కదా పంపించేది. సో ఎక్కువ శాతం మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీరు చేస్తున్న పనులకి మమ్మల్ని ఎందుకు మా దగ్గర డబ్బులు లాగాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అదే వాదన ఇప్పుడు ప్రస్తుతానికి ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ అప్పారావు ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ కింద స్క్రాల్ అవుతున్న ఫోన్ నంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలను చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు ఉన్నారు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి వాదన ఉంది? అంటే ఇటు సి కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా షూట్ చేసి చంపేయాలి, ఒకవేళ పోలీసులు షూట్ చేయకపోతే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చేయాలి అంటున్నారు. ఇటు కామన్ మెన్స్ చాలామంది, ఇటు అప్పారావు కానీ వీళ్ళందరూ భద్రత కల్పించాలి ఐబొమ్మ రవికి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ నుంచి. సో సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు నిజంగానే ఐబొమ్మ రవిని చంపాలన్న ఉద్దేశం ఉందా? అంత కోపంగా ఉన్నారా? అంటే ఒక సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అంటే ఎన్కౌంటర్ చేయాలి, చర్యలు తీసుకోవాలనడం బాగానే ఉంటుంది, జైల్లో పెట్టాలి, ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళు రాకుండా చేయాలి, ఇంతవరకు బాగానే ఉంటుంది. మరీ ఎన్కౌంటర్ చేసేయాలి, పోలీసులు కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళే చేసేయాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో కైండ్ ఆఫ్ ఎమోషనల్గా ఆయన బ్యాలెన్స్ లేకుండా మాట్లాడడం, ఇలాంటి విషయాలు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఇటు ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం ఎస్పెషల్లీ కొన్ని అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటారు ప్రజలు, చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా, కాకపోతే ఇంత ఎమోషనల్ అయిపోయి ఎన్కౌంటర్ చేసే అంత పెద్ద తప్ప అది
అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది ఇండస్ట్రీ వైపు వెళ్ళి చూపిస్తున్నారుగా, ఇండస్ట్రీలో స్కాములు జరగట్లేదా, ట్యాక్సీలు ఎగ్గొట్టడం లేదా, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళే అసలు వీటి వెనకున్నారని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి కదా, అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు కదా, మరి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత తండ్రి పాపం, ఇప్పుడు రవి వాళ్ళ తండ్రి క్లియర్ గా చెప్పారు, నా కొడుకు తప్పు చేశాడు, అతన్ని శిక్షించండి చట్ట ప్రకారం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడితే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది బాధ కలిగిస్తుంది. అందులోనూ అరెస్ట్ అయింది ఒక భయంకరమైనటువంటి క్రైమ్ చేసి, లేదంటే వేరే వాళ్ళ ఎంతో మంది ప్రాణాలను తీసే, లేదంటే ఇంకేదన్నా అత్యాచార ఘటనలు అలాంటివి ఏమన్నా ఉండి ఎమోషనల్లీ డ్రివెన్ కామెంట్స్ ఇవంటే అది కాదు. ఇండస్ట్రీలో కొన్ని పైరసీకి సంబంధించో లేదంటే డిజిటల్ స్కామ్ కి సంబంధించి అతను అరెస్ట్ అయ్యాడు, అతని మీద ఉన్నటువంటి కేసులు వాటికే ఎన్కౌంటర్ చేసేస్తే ఎలా, ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాలి? అట్ ది సేమ్ టైం మరి ఇండస్ట్రీలో అందరూ ఏ తప్పులు చేయకుండా ఉంటున్నారా? ఇండస్ట్రీలో స్కామ్స్ జరగడం లేదా? చాలా స్కామ్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, మరి వాటన్నిటికి కూడా ఎన్కౌంటర్ చేయాలా అనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుందిగా. కాబట్టి సి కళ్యాణ్ మరి ఎందుకు అంత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారనేది తెలియదు. మేబీ అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేశారా, లేకపోతే ఆయన ఏమన్నా భారీగా నష్టపోయినటువంటి సందర్భం ఉందా అంటే అందరిలాగానే ఆయన కొద్దిగా ఏమన్నా అది అంటే వి కాంట్ ఈవెన్ ఐడెంటిఫై ఇప్పుడు రవి వల్ల ఎవరు ఎంత నష్టపోయారనేది వాళ్ళు కూడా చెప్పలేరు. ఇదిగో నాకు క్రిస్టల్ క్లియర్ గా ఎంత నష్టం వచ్చిందని చెప్పలేని పరిస్థితి ఉంది. అందరూ కలెక్టివ్ గా కొంత ఏదైనా నష్టపోయారేమో అనే అంచనా తప్ప పర్టికులర్ గా మేము ఇంత నష్టపోయామని వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేని పరిస్థితి కదా. ఎందుకంటే ఏదో ఒక సినిమాకి జరిగిన నష్టం కాదు, అది ఓవరాల్ గా ఇండస్ట్రీకి జరిగింది. అన్ని సినిమాలు అతను పెట్టాడు. సో ఇది ఈ కామెంట్స్ ఇప్పుడు గందరగోళాన్ని, ఇప్పుడు సి కళ్యాణ్ కామెంట్స్ చేసినప్పుడు చాలా సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు రవి వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అయినప్పుడు కూడా ఇంకా సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే రవి విషయంలో పబ్లిక్ లో కూడా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి కదా. అంటే అతన్ని హీరోలాగా చూసేవాళ్ళు కొంతమంది, ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని ఇన్ని రోజులు టికెట్ రేట్ల విషయంలోనో లేదంటే పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్ల విషయంలో థియేటర్కి వెళ్లి మనశ్శాంతిగా సినిమా చూడలేక, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సినిమా చూడాలని ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఐమాక్స్ స్క్రీన్ లో చూడాలి, లేదంటే మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని ఉంటుంది. సరే ఒకవేళ 150-200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుందామంటే లేదు, 400-600 రూపాయలు టికెట్లు చేస్తున్నారు. అంటే అభిమానులు దోచుకుంటున్నారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అట్ ది సేమ్ టైం వెళ్ళినా సరే ఇప్పుడు ఇంత రేట్లు పెట్టాలంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకువెళ్తే ఎలా చేయగలుగుతారు? అక్కడ పిల్లలు గొడవ చేస్తారు, మనశ్శాంతిగా సినిమా చూడలేరు, వీళ్ళు ప్రశాంతంగా తినలేరు. సో ఈ అగ్రెషన్ అంతా కూడా ఇక్కడ ప్రజల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయలక్ష్మి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఇటు మీరు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారా, ఇటు ఐబొమ్మ రవికి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ అప్పారావు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎందుకంటే సినిమా వాళ్ళని నేను సపోర్ట్ చేయను సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళని నగ్నంగా చూపిస్తున్నారు. ఫస్ట్ మగవాళ్ళకి చక్కగా ప్యాంటు షర్టు పైన కోటు, ఆడవాళ్ళు ఏంటండి ఒకప్పుడు గోచి పెట్టుకుంటే మగవాళ్ళని సరిపోతుంది, వాళ్ళ ఆడవాళ్ళు గోచి పెట్టుకునే పరిస్థితిలో ఈ కేవలం ఈ సినిమా వాళ్ళే అలా చూపిస్తున్నారు. వై అది చూడటానికి 100,000 టికెట్లు అందరినీ ఒకప్పుడు కమ్యూనికేట్ కాలేదా అండి మన చరిత్ర సినిమాల్లో? రైట్. సో మీరు చెప్పేది ఏంటంటే స్కిన్ షో చేసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ. ఎస్, ఒకటి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూపించొద్దు. అర్ధనగ్నంగా చూపిస్తున్నారంటే మన ఈ దాన్ని ఏమంటారు, కట్ చేస్తారు చూడండి సీన్స్ మనకి. వాళ్ళని ఏమంటారు నాకు తెలియట్లేదు, నాకు తట్టట్లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.